వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. కాలం గడిచే కొద్దీ మన రోజువారీ జీవితంలో వాడే ఎన్నో వస్తువులు మారిపోతుంటాయి. పాత నాణేలు, పాత నోట్లు కూడా కాలక్రమేణా చలామణి నుంచి వెళ్లిపోతాయి. ఒకప్పుడున్న 25 పైసల నాణెం, పైసా, 2 పైసలు, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు ఇప్పుడు కనపడవు. ప్రస్తుతం ప్రజల చేతిలో కనిపించే అతి తక్కువ విలువైన నాణెం రూపాయి మాత్రమే. అయితే ఆ రూపాయిని కూడా కొంతమంది పట్టించుకోవడం లేదు. యాచకులు కూడా దానిని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. 50 పైసల నాణేలు చెల్లుబాటు కాదంటూ వస్తున్న పుకార్లను ఆర్బీఐ తిప్పికొట్టింది. దేశంలో 50 పైసల నాణెం ఇప్పటికీ చట్టబద్ధంగానే ఉందని స్పష్టం చేసింది. 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల వరకు చేసే లావాదేవీల్లో 50 పైసల నాణ్యాన్ని అంగీకరించాల్సిందేనని తెలిపింది. నాణ్యాల చట్ట ప్రకారం 10 రూపాయల చిల్లర వరకు 50 పైసల నాణ్యం చెల్లుబాటు అవుతుందని ఆర్బీఐ గుర్తు చేసింది. అంటే 20 అర్ధ రూపాయల నాణ్యాల వరకు ఇవ్వొచ్చునని తెలిపింది. అయితే 10 రూపాయల కంటే ఎక్కువ మొత్తాలకు ఈ నాణ్యాలను తీసుకోవడం పూర్తిగా వ్యక్తిగత, స్వచ్ఛంద నిర్ణయమని పేర్కొంది. ఈ నేపథ్యంలో 50 పైసల నాణ్యాలు చెల్లవన్న ప్రచారాలను నమ్మవద్దని, బ్యాంకులు, ప్రజలు ఈ నాణ్యాలను అంగీకరించాలని ఆర్బీఐ విజ్ఞప్తి చేసింది. 50 పైసల నాణ్యం గురించి దేశంలో ఒక పెద్ద అపోహ కొనసాగుతోంది. చాలా మంది ఇవి చెల్లవని తీసుకోవడం లేదు. దాదాపు 99% ఇవి వాడుకలోనే లేవు. ఎక్కడా కనిపించడం కూడా లేదు. అర్ధ రూపాయికి ఇప్పటికీ అధికారిక చట్టపరమైన హోదా ఉన్నప్పటికీ రోజువారీ లావాదేవీల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. 2011లో 25 పైసల నాణ్యం ఉపసంహరించబడిన తర్వాత 50 పైసలు కూడా అదే విధంగా చలామణి నుంచి తొలగించబడిందన్న భ్రమ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈ అపోహ వల్ల చాలా మంది దీన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దుకాణదారులు కూడా ఈ నాణ్యాన్ని తిరిగి ఇవ్వడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ప్రజలు దీన్ని స్వీకరించడానికి ముందుకు రావడం లేదు. అందువల్ల 50 పైసలు దేశంలో నిషేధానికి గురవకపోయినా చలామణిలో లేదు. అయితే 50 పైసల నాణ్యంను చలామణి నుండి ఉపసంహరించడానికి కేంద్ర ప్రభుత్వం నాణేల చట్టం ప్రకారం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఇక బ్యాంకులు కూడా ఈ నాణేల విషయంలో సంకోచం చూపకూడదని ఆర్బీఐ అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు పంపింది. ఒకవేళ ఈ మార్గదర్శకాలను ఏదైనా బ్యాంకు ఉల్లంఘిస్తే అది ఆర్బీఐ నియమాలకు వ్యతిరేక చర్యగా పరిగణించబడుతుందని హెచ్చరించింది. ఇలా అపోహలు ఉన్న చట్టపరంగా 50 పైసల నాణ్యం ఇప్పటికీ చలామణిలోనే ఉందని ఆర్బీఐ మరోసారి స్పష్టం చేసింది. దేశంలో నాణేలను ముద్రించే పని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతుంది. నాణేల తయారీలో ఖర్చులు పెరగడం, అలాగే 50 పైసల నాణ్యానికి డిమాండ్ తగ్గిపోవడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా కొత్త 50 పైసల నాణేల ముద్రణ చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ గతంలో విడుదలైన వివిధ డిజైన్లు, పరిమాణాలు, ఇతివృత్తాలు కలిగిన 50 పైసల నాణ్యాలు ఇప్పటికీ చట్టపరంగా చెల్లుబాటు అవుతూ చలామణిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మరోవైపు 50 పైసల నాణ్యానికి విలువ ఉన్నప్పటికీ అది చలామణిలో చాలా అరుదుగా కనిపిస్తోంది. దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు అన్న భావన కూడా ఉంది. రోజువారీ లావాదేవీల్లో దీనిని ఉపయోగించే సందర్భాలు తగ్గిపోవడంతో ఈ నాణ్యం ప్రాముఖ్యతను కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. మరి ఆర్బీఐ ప్రకటనతో అయినా మళ్లీ అర్ధ రూపాయి నాణ్యం తిరిగి చలామణిలోకి వస్తుందా అన్నది చూడాలి.